వెల్కమ్ టు అజీవిక పాడ్కాస్ట్. గాడ్ అనేది ఎవ్రీ హ్యూమన్ కల్చర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది మన లోపల ఎందుకు ఉత్సుకత ఉంటుంది, దేవుడు ఒక అవసరం ఏంటి, దేవుడు అనే టూల్, దేవుడు అనే పరికరంకి హ్యూమన్ సివిలైజేషన్లో దీని స్థానం ఏంటి, లైక్ కల్చర్లతో సంబంధం లేకుండా ఈ కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంత అవసరం ఏముంది మనిషికి దేవుడు అన్న కాన్సెప్ట్? ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కదా. లైక్ దిస్ క్వశ్చన్, దేవుడు అవసరం ఏంటి ఒక సభ్య సమాజంలో బతుకుతున్న మనిషికి, ఒక సివిలైజ్డ్ సొసైటీలో, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో బతుకుతున్న మనిషికి దేవుడు ఎక్కడ ఫిగర్ అవుట్ అవుతాడు? అండ్ టెక్నాలజికల్ ఏజ్లో వీఆర్ ఆస్కింగ్ దిస్, ఈ క్వశ్చన్ మనము ఇంకెక్కువ అడుగుతున్నాం. ఈ రెండు మనం ఆలోచిస్తే కాన్షియస్గా ఈ రెండు కౌంటర్ ఇంట్యూటివ్ క్వశ్చన్స్ కదా. అంటే ఒకదానికి ఒక స్పేస్ ఉండవు, ఒకటే టైంలో ఒకే రకమైన స్పేస్ ఆక్యుపై చేయొద్దు ఈ రెండు క్వశ్చన్స్, ఈ రెండు థీమ్స్, బట్ దే ఆర్. సో ఈ హ్యూమన్ బ్రెయిన్ యొక్క కంప్లెక్సిటీకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఎగ్జాంపుల్స్. హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అన్నది మనకు అసలు ఎటువంటి అవగాహన కానీ లేదు ఇప్పటివరకు. అయితే మనకున్న అండర్స్టాండింగ్లో ఇలాంటి కాన్సెప్ట్స్ని ఏదో మనకు తోచిన మేరకు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటాము. సో దేవుడి కాన్సెప్ట్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఇవాల్వ్ అయి ఉండొచ్చు అన్నది మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకుందాం. బేసిక్గా ఇప్పుడు మనకున్న సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం హ్యూమన్ ఎవల్యూషన్, బేసిక్గా ఎవల్యూషనరీ థియరీని కరెక్ట్ అనుకుంటే, జనరల్గా ఇప్పుడు సైన్స్, మనం వీల్ స్టే ఇన్ ద రెల్మ్ ఆఫ్ సైన్స్ ఫర్ నౌ అట్లీస్ట్. సో ఇప్పుడు మనకున్న సైన్స్, ఇప్పుడు మనకున్న ఎడ్యుకేషన్ ప్రకారం ఏం చెప్తారు, వి స్టార్టెడ్ యాజ్ ఎ సింగిల్ సెల్ ఆర్గానిజం, అది డివైడ్ అవుతూ కాంప్లెక్స్ బీయింగ్ స్టార్ట్ అయినాయి, మ్యామల్స్ వచ్చినాయి, వీటన్నిటిలో ఒక ప్రక్రియ, ఇది కొన్ని లక్షల సంవత్సరాలు తీసుకున్న ప్రక్రియ. ఈరోజు మనిషి ఏదైతే ఉన్నాడో, హోమో సేపియన్స్ అంటాం కదా సైంటిఫిక్ టర్మినాలజీలో, మనిషి మోడర్న్ హ్యూమన్ బీయింగ్ ఏదైతే ఉన్నాడో, మోడర్న్ హ్యూమన్ బీయింగ్ హిస్టరీలో మనకి 4.5 లక్షల సంవత్సరాల క్రితం నుంచి కనిపించడం స్టార్ట్ అవుతాడు. మన పూర్వీకుడు ఎవడైతే ఉన్నాడో, లైక్ మన స్పీషీస్, దే స్టార్ట్ అపియరింగ్ అరౌండ్ 4.5 lakh years బ్యాక్. ఈ టైంలో స్టార్ట్ అవుతుంది. ఆ 4.5 లక్షల సంవత్సరాల క్రితం ఉన్న మనిషి ఎవరైతే ఉన్నారో అటు ఫిజికల్గా మనల్ని రిజెంబుల్ చేస్తాడు, కొద్ది గొప్ప చూడడానికి మనలా ఉంటాడు, ఫేషియల్ ఫీచర్స్ కానీ, బాడీ కానీ, జెనెటిక్ కోడ్ కానీ, ఇవన్నీ. బట్ ఈ 4.5 లక్షల సంవత్సరాల్లో మనిషి ఎట్లున్నాడో అట్లనే లేడు, పరిణితి చెందుతూ వచ్చిండు. అంటే ఎవల్యూషన్, సైంటిఫిక్ టర్మినాలజీ ఫర్ దిస్ ఈజ్ ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్లో మళ్ళీ మనకి 2 రకమైన ప్రక్రియలు ఉంటాయి. ఫిజికల్ ఎవల్యూషన్ ఒకటి, ఫిజికల్గా ఇట్లా మారుతూ వచ్చిండు మనిషి. ఎందుకంటే మన ట్రెడిషనల్ నాలెడ్జ్ ప్రకారం వీ కేమ్ అవుట్ ఫ్రమ్ ఏప్స్, చింపాంజీస్ నుంచి వచ్చినాం అనుకుంటే, వాళ్ళు 4-legged బీయింగ్స్, మెజారిటీగా 4 కాళ్ళ మీద నడుస్తారు. మనిషి అనేవాడు 2 కాళ్ళ మీద నడుస్తాడు. సో ఈ 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళ మనిషికి జరగాలంటే ఇదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఫిజికల్గా మనిషి నిలబడుతూ, సో మనము జనరల్గా ఇప్పుడు ఇఫ్ యూ అప్లై థాట్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్ దీనికి అప్లై చేస్తే కొంచెం వంగుతూ, కొంచెం వంగి మళ్ళీ స్ట్రైట్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. సో దీనికి ఒక ప్రక్రియ, టైం పడుతుంది. ఈ టైం అంటే 1-2 సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాలు టైం పడుతుంది. సో ఇనీషియల్గా 4.5 లక్షల 4.5 lakh year బ్యాక్ ఏదైతే మనిషి ఉన్నాడో ఆడు కొంచెం వంగి ఉండొచ్చు, లైక్ బ్యాక్ ఇంత స్ట్రైట్ ఉండకపోవచ్చు, అది స్ట్రైట్ అవ్వడానికి. సో ఇలాంటి బాడీలో మోడిఫికేషన్స్, అది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి డిఎన్ఏలో ట్రాన్స్మిట్ అవుతుంది, జెనెటిక్ కోడ్లో, జెనెటిక్ మెటీరియల్లో ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇట్లా ఎవ్రీ జనరేషన్తో కొన్ని చిన్న చేంజెస్ చూస్తూ సో మనిషి మెల్లమెల్లగా ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. సో ఫిజికల్ ఎవల్యూషన్ ఒక పార్ట్. నెక్స్ట్ సైకలాజికల్, మెంటల్ ఎవల్యూషన్, అంటే బ్రెయిన్ వాడడం స్టార్ట్ చేస్తాడు మనిషి. అంటే బేసిక్గా మనం చూసుకుంటే మనిషి ఫస్ట్ అడవిలో జంతువులానే ఉండేటోడు, నెక్స్ట్ ఫైర్ని కనుక్కున్నాడు, ఫైర్ని వాడడం నేర్చుకున్నాడు, నెక్స్ట్ ఫైర్లో ఫుడ్ను వండుకోవడం నేర్చుకున్నాడు. సో రా మీట్ తినడం కంటే ఉడకబెట్టిన లైక్
కాల్చిన మీట్ తింటే మనిషికి ఇంకొంచెం పౌష్టికాహారం, న్యూట్రిషియస్ వాల్యూ ఎక్కువ కుక్డ్ మీట్కి. ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, తొందరగా డైజెస్ట్ అవుతుంది, న్యూట్రిషన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషన్స్, మినరల్స్ బాడీలో అబ్జర్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో జనరల్గా మెంటల్ కెపాసిటీ కూడా ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి కొంచెం కాంప్లెక్సిటీస్, టెక్నాలజీస్ కనుక్కోవడం స్టార్ట్ అవుతాడు మనిషి. అంటే వీల్, సివిలైజేషన్, ఇవన్నీ జనరల్గా ప్రాసెస్ అవుతుంటాయి. సో రఫ్గా హ్యూమన్ ఫిజికల్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో అది ఒక ఇప్పటికీ జరుగుతుందని చెప్తారు. బట్ 4.5 lakh years బ్యాక్ ఫిజికల్ ఎవల్యూషన్ స్టార్ట్ అయింది మనది, మోడర్న్ హ్యూమన్ బీయింగ్ది. అండ్ మెంటల్ ఎవల్యూషన్ రఫ్గా ఒక 2 లక్షల సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది మనిషిది అని చెప్తారు. జనరల్గా ఇది ట్రెడిషనల్గా మనకి సైన్స్ రెలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అబౌట్ మన స్పీషీస్, మన హోమోసేపియన్స్ యొక్క స్పీషీస్ యొక్క దిస్ ఈజ్ ద ఎవల్యూషనరీ హిస్టరీ. అంటే అట్లీస్ట్ ఈ టైం ఫ్రేమ్లో మనిషి ఇవాల్వ్ అయిండు అని చెప్పేసి. ఇప్పుడు ఒక జంతువు మనం చూసుకోండి, జంతువు కాన్షియస్ ఉందా అంటే అదొక జీవి, అదొక వ్యక్తి, లేకపోతే అదొక సెల్ఫ్, అదొక లివింగ్ బీయింగ్ అని కాన్షియస్నెస్ దానికి ఉందా అంటే మనకు తెలియదు. బేసిక్గా మన భాష పరికరాలు దానికి సరిపోవు. లైక్ ఒక ఇంటర్ స్పీషీస్ కమ్యూనికేషన్ అనేది ఇప్పటికీ మనకు తెలియదు. వీ హ్యావ్ నాట్ ఫిగర్డ్ ఇట్ అవుట్ యెట్. సో దానికి చేతన ఉందా అన్నది మనకు తెలియదు. బట్ మనిషికి అయితే చేతన ఉంది, వచ్చింది కాన్షియస్నెస్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఒకరికొకరికి పేర్లు పెట్టుకుంటున్నాం, అంటే ఒకరిని వ్యక్తిలా గుర్తిస్తున్నాం. అంటే ఇదొక సెల్ఫ్, ఇదొక ఎంటిటీ, ఇదొక జీవి. ఈ అండర్స్టాండింగ్ మనకు ఉంది కదా ఒకరికొకరి పట్ల, ఇది ఉంది అని. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది మెయిన్ క్వశ్చన్. సో ఎప్పుడైతే మనిషికి మెంటల్ ఎవల్యూషన్ స్టార్ట్ అయిందో అప్పుడు వచ్చిందా, లేకపోతే ముందు నుంచే మనకి ఇన్హెరెంట్లీ ఉందా, మనకి తెలివి మనకు వస్తున్న కొద్దీ మనం దీని ఐడియాని డిస్కవర్ చేస్తున్నామా? ఇదొక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఇది. బట్ అది ఆన్సర్ మన కాంటెక్స్ని బట్టి, మన మెంటల్ స్టేటస్ని బట్టి, మనం ఏ రోజు దీని గురించి ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. బట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది వన్ ఆఫ్ ద ప్రైమరీ క్వశ్చన్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ, హ్యూమన్ ఆంథ్రోపాలజీలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ క్వశ్చన్స్. ఏంటి కాన్షియస్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ అనేది హ్యూమన్ బీయింగ్కి ఎప్పుడు వచ్చింది, స్పీషీస్ యాజ్ ఎ హోల్, రైట్? సో ఈరోజు మనము అప్పుడప్పుడే సివిలైజ్ అవుతున్న మనిషి ఆలోచన ఎట్లుంటుంది అని ఒక క్వశ్చన్లోకి, ఎక్స్ప్లోరేషన్లోకి వెళ్దాం. ఎట్లా అంటే అప్పుడప్పుడే మనిషి సమూహంగా ట్రైబ్ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాడు. ఎందుకంటే అతను ఒక్కడే ఉంటే ఒక జంతువు వచ్చేసి కొట్టేసి, అడవి జంతువు వచ్చేసి చంపేస్తుంది. సో బతకడం చాలా కష్టం. సో హ్యూమన్ బీయింగ్స్ అంటే ట్రైబ్ కల్చర్ అనేది ప్రతి జంతువులోనూ ఉంటుంది. సో మోడర్న్ హ్యూమన్ బీయింగ్ రాకముందు నుంచే ట్రైబ్స్ ఉండేవి. బట్ జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ట్రైబ్ కల్చర్ ఎట్లా వచ్చిందని మనం చూసుకుంటే ఒక్కటి ఉండడం చాలా కష్టం. ఎందుకంటే అడవి జంతువులు ఉంటాయి, ఎప్పుడు ఏదైనా వచ్చి కొట్టి చంపేయచ్చు. సో ఇట్లా చిన్న గ్రూపుల్లాగా ఉంటే మనం ప్రొటెక్టెడ్ ఉండొచ్చు. ఇప్పుడు మనకేమైనా ఒంట్లో బాగాలేకపోయినా కానీ మన ట్రైబ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, మనకి ఫీడ్ చేస్తారు, మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ట్రైబ్లో మళ్ళీ వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏంటి, ప్రోక్రియేషన్. అంటే నెక్స్ట్ తరం బతుకుండాలి. పిల్లలు పుట్టినప్పుడు చాలా వల్నరబుల్ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏదన్నా దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు లైఫ్ ఇట్ సెల్ఫ్. సో వాళ్ళని కాపాడుకోవాలి. సో ఇట్లా ట్రైబ్ మేక్స్ సెన్స్ కదా. సో ఇట్లా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, గ్రూప్ అందరు కలిసి ఉండడానికి, ఎక్కువ రోజులు బతుకుండడానికి ఇదొక ఎసెన్షియల్ టూల్ లాగా అయిపోయింది ట్రైబ్ అనేది. సో ఇట్లా ట్రైబ్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యి, ఈ ట్రైబ్స్ కొంచెం కొంచెం పెరుగుతూ అగ్రికల్చర్ ఇంట్రడ్యూస్ అవ్వు. ఎందుకంటే ఫైర్ వచ్చింది, ఫైర్ తర్వాత వీల్స్ ఇవన్నీ వచ్చినాయి. నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ని మనము కలెక్టివ్గా వాడుకోవడం స్టార్ట్ చేసినాము. లైక్ హార్సెస్, లేకపోతే ఆక్స్, షీప్, ఇలాంటి ఐటమ్స్ని మనము ఫుడ్ కోసము లేకపోతే అగ్రికల్చర్ కోసం వాడుకోవడం స్టార్ట్ చేసినాం. సో అంటే వీళ్ళని యానిమల్ హర్డర్స్ అంటారు. అంటే వీళ్ళు జనరల్గా నోమాడిక్ టైప్, అంటే నోమాడిక్ లాగానే ఉండేది. అంటే ఎక్కడ గడ్డి ఉంటే, ఎక్కడ నీళ్ళు ఉంటే దాన్ని వెతుక్కుంటూ పోయేటోళ్ళు అన్నట్టు. ఇదొక ప్రాసెస్. మళ్ళీ జనరల్గా ఇక్కడ నుంచి స్థిరపడడం స్టార్ట్ అయింది మనిషి తెగ అనేది. అగ్రికల్చర్ అనేది ఒక్కసారి హ్యూమన్ బీయింగ్ ఇన్వెన్షన్ అయిన తర్వాత, ఇన్వెన్షన్ ఆఫ్ అగ్రికల్చర్
అగ్రికల్చర్. సో ఒక ల్యాండ్ క్లియర్ చేసి అక్కడ మొక్కలు నాటి మళ్ళీ అది సీజనల్గా సీజన్ టు సీజన్ కాన్స్టెంట్గా ఫుడ్ సప్లై అనేది రావడం ఒకసారి డిస్కవర్ అయితే అదొక ఇన్వెన్షన్. దాంట్లోంచి ఈరోజు మన మోడర్న్ సివిలైజేషన్స్, బర్త్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్, ఆర్గనైజ్డ్ సిటీస్, అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్. సమాజం పనిచేయాలంటే ఒక 100-200 ప్రొఫెషన్స్ అవసరము. సో ఆ ప్రొఫెషన్స్ని ప్రొఫెషనల్ లైక్ అందరూ అన్ని పనులు చేయడం కాకుండా ఒక వ్యక్తి ఒకటే పని చేస్తాడు డెడికేటెడ్గా, ప్రొఫెషన్స్ ఇవాల్వ్ అవ్వడము. సో ఇది ఒక ఆర్గనైజ్డ్ క్లస్టర్డ్ సివిలైజేషన్స్, సిటీస్, కంట్రీస్, ఈరోజు నేషన్ స్టేట్స్. సో జనరల్ లాజిక్ పట్టుకొని పోతే ఇది ఎవల్యూషన్లో మనకు క్లియర్గా అనిపిస్తుంది. సో అగైన్ లెట్స్ గో బ్యాక్. ఎప్పుడైతే సివిలైజేషన్ మెల్లగా స్టార్ట్ అయిందో మనిషి యొక్క ప్రైమరీ క్వశ్చన్ ఏంటి? 2 నీడ్స్. జంతువుకి ఎన్ని నీడ్స్ ఉంటాయి? 2. ఒకటి ఫుడ్, నెక్స్ట్ ప్రొక్రియేషన్. ఈ 2 ఏ జంతువుకైనా మెయిన్ నీడ్స్. మనిషికి కూడా ఇవే నీడ్స్. ప్రొక్రియేషన్ అంటే నెక్స్ట్ రీప్రొడక్షన్, ఫుడ్, రీప్రొడక్షన్. ఈ 2 మెయిన్ డ్రైవర్స్ ఆఫ్ ఎనీ బీయింగ్, అది జంతువుకైనా మనిషికైనా. సో మనిషికి కూడా ఇవే మెయిన్ క్వశ్చన్స్. బట్ ఈ కాన్షియస్నెస్ ఒక్కసారి మనిషి లోపల ఎంటర్ అయ్యేసరికి ప్రశ్న అనేది స్టార్ట్ అయిందనమాట. నేనేంటి? ఈ పనులు నేను ఎందుకు చేస్తున్నా? నాకేం అవసరం? లోపల నుంచి నాకు ఎవ్రీథింగ్ ఇన్సైడ్ మీ ఫిజికల్గా ఏం చెప్తుంది? బతుకుండమని చెప్తుంది. నెక్స్ట్ రీప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. మొత్తం నా డిఎన్ఏ ఇదే చెప్తుంది నాకు. కానీ ఇది నేను ఎందుకు చేయాలి? ఇదొక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది మనిషి లోపల. కానీ ఆన్సర్ లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఆన్సర్ చెప్పడానికి ఎవరు లేరు. సో ఇక్కడి నుంచి ప్రశ్న స్టార్ట్ అయితే అసలు నేనేంటి అని స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు మనకు ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్. సో చుట్టుపక్కల అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిండు మనిషి. ఏం కనిపిస్తుంది? నీళ్ళు తాగుతున్నా నేను, చెట్లు అలమలు తింటున్నా, జంతువుని తింటున్నా, చచ్చిపోతే మట్టిలో కలిసిపోతున్నా, నీళ్ళు ఆకాశం నుంచి వస్తున్నాయి, వర్షం పడుతుంది. సో ప్రకృతి కనిపిస్తుంది అన్నట్టు. ప్రకృతిని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు మనిషి. సో ప్రకృతి వల్లనే నేను బతుకున్నాను. ఇవేవైతే మనం పంచభూతాలు అంటాం కదా, ఈ పంచభూతాలు నా జీవితానికి మూలాధారం. ఇవి నా లైఫ్లో ఫండమెంటల్ ఫోర్సెస్ అని మనిషి డిస్కవర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనిషి దగ్గర సమాధానం లేదు, ఇది ఎందుకు జరుగుతుంది మొత్తం ప్రక్రియ అని చెప్పి. సో ఇదొక పెద్ద హోల్ ఉందన్నమాట బ్రెయిన్లో, కాన్షియస్నెస్లో ఇదొక పెద్ద హోల్ ఉంది. దీన్ని దేంతో ఫీల్ చేయాలో మనకు తెలియదు. సో వీటి వల్ల నేను బతుకుతున్నా, ఇవనేవి నాకు చాలా లైఫ్లో ప్రైమరీ ఫోర్సెస్ ఇవి. సో దీన్ని ఏం చేయాలో నాకు తెలియదు. లైక్ దే ఇస్ నో ఆన్సర్ లేదు నా దగ్గర. సో ఏం చేస్తాను నేను? కానీ నేను బతుకుండాలని చెప్పి నా జీవితంలో ప్రతి కణం, ప్రతి అణువు నన్ను బతుకుండమనే చెప్తుంది. సో నేను బతుకుండడానికి ఇవే కారణం కాబట్టి వీటిని మొక్కడం స్టార్ట్ చేస్తా, వీటిని పూజించడం స్టార్ట్ చేస్తా. అవే దేవుళ్ళు అయిపోతాయి. సో మనిషి ఫస్ట్ దేవుడు పంచభూతాలు. మీరు ఏ కల్చర్ అని తీసుకోండి, ఏదో రకమైన నేచర్ వర్షిప్ ఉంటుంది దాంట్లో. ప్రకృతి యొక్క ఎలిమెంట్స్ని, ఫండమెంటల్ ఫోర్సెస్ని పూజించడం, లేకపోతే రివేర్ చేయడం, ఇది ప్రైమరీ రిలీజియస్ ఫోర్స్ అనుకోవచ్చు మనం ఒక విధంగా. అంటే ఇది ప్రైమరీ దేవుడు అనేది మనకి ఫస్ట్ పంచభూతాలలో కనిపిస్తాడు, రైట్? మళ్ళీ మనము క్రమేణా ఇదొక ఎవల్యూషన్. మళ్ళీ ఇప్పుడు మనిషి ఇవాల్వ్ అవుతున్నాడు, మనిషి బ్రెయిన్ ఇవాల్వ్ అవుతుంది, అట్లనే మనిషి యొక్క మెంటల్ కెపాసిటీ కూడా ఇవాల్వ్ అవుతుంది విత్ టైం. ఇప్పుడు మళ్ళీ పంచభూతాలన్నీ అబ్జర్వ్ చేస్తుంటే మీద రోజు మనకి ఒక అగ్నిగోళం కనిపిస్తుంది. దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మనిషి. ఈ అగ్నిగోళం ఉన్నంతసేపు నేను సేఫ్గా ఉంటా, నాకేం జరుగుతుందో అంతగా అనిపిస్తుంది. ఈ అగ్నిగోళము మాయమైపోతుంది రాత్రి ఎందుకో మ్యాజిక్గా, ఎందుకవుతుందో నాకు అర్థం కాదు.
అప్పుడు నేనంతా భయంగా ఉంటా, ఎప్పుడేమొస్తుందో తెలియదు, నాకు అనిపించదు, ఏం జరుగుతలేదు. సో ఈ అగ్నిగోళము మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకొంచెం మళ్ళీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తున్న కొద్దీ, ఈ అగ్నిగోళం మారుతున్న కొద్దీ నా ఫండమెంటల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో ఇవన్నీ మారడం స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఎక్కువ మండితే నాకు నీళ్ళు దొరుకుతలేవు, ఇది కనిపించిన రోజు వర్షం పడుతుంది, నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. ఇట్లనే అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్యాటర్న్స్ ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఈ ఐడియా డెవలప్ అవుతుంది, సన్నే మనకి భూమి మీద ఈ ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నాడు. ఈ ప్రైమరీ ఫోర్సెస్కి మెయిన్ ఫోర్స్ సన్ అని ఆ అగ్నిగోళానికి ఒక పేరు పెట్టడం స్టార్ట్ చేస్తాడు, సన్. ఈ సన్నే మన ప్రకృతిలో ప్రైమరీ ఫోర్సెస్ అన్నింటినీ కంట్రోల్ చేస్తున్నాయి. సో ఈ భూమి యొక్క ప్రైమరీ లైఫ్ ఫామ్కి బేసిస్ సన్ అని డిస్కవర్ చేసి సన్నుని పూజించడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నేచర్ ఫోర్సెస్ పవర్ఫుల్ అనుకున్నాడు, బట్ నేచర్ని కూడా కంట్రోల్ చేసి ఇంకో పెద్ద ఫోర్స్ ఉందని డిస్కవర్ చేస్తాడు, అదే సన్. సో దే స్టార్ట్ వర్షిపింగ్ సన్. అగైన్ మళ్ళీ మనం వరల్డ్లో ఏ కల్చర్ తీసుకున్నా కానీ సన్ వర్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ కామన్ థ్రెడ్. సన్ వర్షిప్ అనేది మీరు ప్రపంచంలో ఏ కల్చర్ తీసుకున్నా కానీ సన్ని ఏదో విధంగా మొక్కుతూ ఉంటారు. సో ఇదొక ఎలిమెంట్ యాడ్ అవుతుంది. మళ్ళీ మీరు చూస్తూ ఉండండి, ఇట్లా క్రమేణా మనిషి ఎదుగుతున్న కొద్దీ, మనిషి సైకి ఇవాల్వ్ అవుతున్న కొద్దీ దేవుడు కూడా పవర్ఫుల్ అవుతూ స్టార్ట్ అవుతుంటాడు. ఏదైతే లార్జర్ దెన్ ఫోర్స్, లార్జర్ దెన్ లైఫ్ ఫిగర్ ఉందో అది పవర్ఫుల్ ఎంటిటీగా మారుతుంది. సో ఒకటేసారి మళ్ళీ ఇప్పుడు ఆర్గనైజ్డ్ సొసైటీ, సిటీస్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయినాయి. సిటీస్, పవర్ సెంటర్స్, మోనార్కీ, రాజు, అంటే దేవుడితోని సమానమైన ఒక పవర్ఫుల్ ఎంటిటీలు క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. మిలిటరీ ఫోర్సెస్, ఈ మిలిటరీ ఫోర్సెస్ అన్నింటినీ ఒకడే కంట్రోల్ చేసేది. 1,00,000 మంది, అంటే ఇప్పుడు ఒక రాజు అంటే ఎవడు, రాజు కింద ఒక మిలిటరీ ఉంటుంది. ఆ మిలిటరీలో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మంది ఉన్నారు అనుకోండి. ఆ 10,000 మంది శక్తి రాజు లోపల ఉన్నట్టే కదా. ఇప్పుడు సూర్యుడు ఇప్పుడు ఏదైతే ఆ మనిషి ఆ సివిలైజేషన్లో ఉన్నాడో అప్పట్లో, అంటే ఇప్పుడు మనకి ఉన్నట్టు లక్షల కోట్ల జనాభా ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద తెగలో 10,000 మంది ఉంటారు అనుకోండి. ఆ 10,000 మంది లైఫ్ని డిక్టేట్ చేస్తున్నాడు సూర్యుడు. సో సూర్యుడి శక్తి ఎంతతోని ఈక్వల్, ఈ 10,000 మంది ఫోర్స్తోని ఈక్వల్. ఇప్పుడు దీంట్లోకి ఒక రాజు అనే ఎంటిటీని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇప్పుడు రాజు కింద 10,000 మంది ఆర్మీ ఉంది. రాజు ఒక సింగిల్ డైరెక్షన్ ఇస్తే ఈ 10,000 మంది ఈక్వివలెంట్ ఫోర్స్ అంతా కంబైండ్ అయ్యి విధ్వంసం సృష్టించగలుగుతారు. అంటే సూర్యుడు ఏదైతే విధ్వంసం లైక్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాడో, లేకపోతే కంట్రోల్ చేసే అంత, సూర్యుడు ఏదైతే 10,000 మంది ఈక్వివలెంట్ ఫోర్స్ ఉందో, ఒక రాజు దగ్గర కూడా సేమ్ 10,000 మంది ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఫోర్స్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, రాజు అనేవాడు దేవుడితోని మర్జ్ అవ్వడం స్టార్ట్ అయింది. బేసిక్ ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ బికమింగ్ స్లోగా మన ఆన్సర్. లైక్ దేవుడు అన్న కాన్సెప్ట్ మన లోపల ఉన్న వ్యాక్యూమ్ని ఫిల్ చేయడం కాకుండా ఫిజికల్ మేనిఫెస్టేషన్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. మనం క్రమంగా చూసుకుంటే కనిపించింది లేకపోతే కనిపించేది ఒక న్యాచురల్ ఫోర్స్ నుంచి దేవుడు మనిషి కలవడం స్టార్ట్ అవుతున్నాడు. దట్ ఈస్ ద న్యాచురల్ ఎవల్యూషన్ ఆఫ్ గాడ్. సో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, అదే 10,000 మంది లైఫ్ని అఫెక్ట్ చేస్తున్నాడు. రాజు అనేవాడు కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ పీపుల్, సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్తోని లైఫ్ని అఫెక్ట్ చేస్తున్నాడు. సో ఇట్లా క్రమేణా మనం చూసుకుంటే మెల్లగా సన్ ఎఫెక్ట్ మనకి ఒక లార్జర్ టైంలో కనిపిస్తుంది, బట్ ఒక రాజు అనేవాడు ఎఫెక్ట్ ఇమీడియట్గా కనిపిస్తుంది. సో మెల్లగా ఇప్పుడు సూర్యుడికి మించిన దేవుడు కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజు పవర్ఫుల్ అవుతున్న కొద్దీ సన్ ఈజ్ నాట్ ద మోస్ట్, అట్లీస్ట్ ఇమ్మీడియట్ విసినిటీలో, లేకపోతే ఒక రోజులో, ఒక క్షణంలో సూర్యుడి కన్నా మించిన ఫోర్స్ మనకి రాజులో కనిపిస్తున్నాడు. సో ఇంకొంచెం పెద్ద దేవుడు కావాలి మనకి. అప్పుడు మనకి మోడర్న్ గాడ్ అనేది కాన్సెప్ట్ వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్ గాడ్. కొన్ని వేల సంవత్సరాలు మనిషిని దేవుడిలాగా కొలిచినాం మనం.
చాలా కల్చర్స్ ఉన్నాయి. మన ఈజిప్షియన్ ఫారోస్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ వీళ్ళే రాజు అనేవాడే దేవుడు, రాజుకు మించిన దేవుడే లేడు. దీంట్లోంచి ఇది తప్పు, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి సివిలైజేషన్ అవుతున్న కొద్దీ మనం తెలుసుకుంటున్నాం. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది, రాజు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, మన స్పీషీస్ క్యూములేటివ్గా ముందు పోవడానికి పనిచేస్తలేదు ఈ టూల్. సో మనకి రాజుకు మించిన దేవుడికి అవసరం ఏర్పడుతుంది, అవసరం కావాలి మనకి. ఆ దేవుడు ఎట్లుండాలంటే ఏ మనిషి కూడా ఏ రోజుకి కూడా ఆ లెవెల్కి పోలేడు, అలాంటి పరికరం కావాలి. సో దాంట్లోంచి మనకి మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ అనేది ఏర్పడింది. మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది క్లియర్గా. ఇప్పుడు మనం చూసుకుంటే మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఏంటి, వేరే అంటే ఆఫ్కోర్స్ కొన్ని రిలీజన్స్ ఫామ్ ఇస్తాయి దేవునికి, కొన్ని రిలీజన్స్ ఇవ్వవు. బట్ మోరర్లెస్ దేవుడు ఏంటి, ఒక ఎక్స్ట్రాడినరీలీ హ్యూమన్ బీయింగ్, అంటే సూపర్ 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 మ్యాన్ అనమాట. లైక్ సూపర్ 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 మ్యాన్ దేవుడు అంటే. మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరూ కలిపినా కానీ ఎంత శక్తి ఏర్పరచుకోగలుగుతారో అంతకు 1000 రెట్లు 1,00,000 రెట్లు శక్తి ఉంటుంది ఆ దేవుని దగ్గర. మనిషి ఎగరలేడు, కానీ దేవుడు అన్ని జాగాలలో ఉంటాడు, ఎగరాల్సిన అవసరమే లేదు. మొత్తం వీధిని కంట్రోల్ చేస్తాడు. మనిషి యొక్క పుట్టుక నుంచి మనిషి యొక్క చావు వరకు అన్ని ఫ్యాక్టర్స్ దేవుడు కంట్రోల్ చేస్తాడు. చచ్చిపోయిన తర్వాత కూడా మనం దేవుళ్ళలో కలిసిపోతాం. సో డెత్ మీద యాంగ్జైటీని దేవుడు కంట్రోల్ చేయడానికి చూస్తాడనమాట. ఇది ఒక మళ్ళీ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫోర్సెస్ ఆఫ్ లైఫ్. ఏంటంటే మనకి చావు పట్ల ఒక యాంగ్జైటీ ఉంటుంది, చనిపోయిన తర్వాత ఏం జరుగుతామో మనకు తెలియదు. సో మెల్లగా ఆ యాంగ్జైటీని కూడా మనం దేవుడి లోపల కలిపేస్తాం. మనం దేవుని దగ్గర రీచ్ అవుతున్నాము అని చెప్పేసరికి డే టు డే లైఫ్లో మనము దాని గురించి ఎక్కువ ఆలోచించామన్నమాట, ఎట్లయినా వెళ్ళిపోతాం కదా అని చెప్పి. సో క్రమేణా మనం చూడండి దేవుడి కాన్సెప్ట్ ఎట్లా ఇవాల్వ్ అవుతుందో. ప్రకృతి, సూర్యుడు, ఈరోజు మోడర్న్ దేవుడు, ఇది ఒక న్యాచురల్ ఎవల్యూషన్. వీటిని ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మళ్ళీ వేరియస్ రిలీజన్స్, వేరియస్ పద్ధతులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. రిచువల్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. ఈ రిచువల్స్ ఎట్లా ఫిగర్ అవుట్ అవుతాయి దీంట్లో, మళ్ళీ వేరే సివిలైజేషన్స్ ఎట్లా స్టార్ట్ అయింది, ఇదొక కాన్సెప్ట్. ఇవన్నీ మనం లార్జర్గా ఈ పాడ్కాస్ట్లో ఎక్స్ప్లోర్ చేద్దాము. అజీవిక అని దీనికి ఎందుకు పేరు పెట్టినాం అనేది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో విల్ గో ఇన్ టు డెప్త్. బట్ బేసిక్ ఈ రోజుకి నేనేం చెప్పాలనుకున్నా అంటే, బ్రాడ్గా ఈ పాడ్కాస్ట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, దట్ వాజ్ మై మెయిన్ ఇంటెన్షన్ ఫర్ డూయింగ్ దిస్ ఎపిసోడ్. హోప్ఫుల్లీ యు ఆల్ లైక్ ఇట్. మెజారిటీగా దీన్ని నాకు మై గుడ్ ఫ్రెండ్ ఒక ఆయన కంప్లైంట్ చేసిండు అనమాట, నువ్వు ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నావు, తెలుగులో మాట్లాడాలి, తెలుగులో మనకు అవసరం. నా మెయిన్ ఇంటెన్షన్ కూడా ఫర్ దిస్ ఛానల్ ఈజ్ టు నా మెయిన్ ఇంటెన్షన్ కూడా ఈ ఛానల్లో తెలుగు కాంటెంట్ గురించే. సో బట్ న్యాచురల్గా మన ఎడ్యుకేషన్, మన ప్రాసెస్ అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ న్యాచురల్గా టేక్ ఓవర్ చేస్తుంది. మనం ఎప్పుడు ఆలోచించే భాష మనది ఇంగ్లీష్. భావాన్ని వ్యక్తపరచుకునే భాష తెలుగు, మాతృభాష. ఎందుకంటే మాతృభాష నా తెలుగు. సో తెలుగులో భావాన్ని వ్యక్తపరచుకుంటాం మనం. బట్ ఆలోచన భాష మాత్రం ఇంగ్లీషే కదా, ఎందుకంటే ఇంగ్లీష్లోనే చదువుకున్నాము, ఇంగ్లీష్లోనే అంత జరిగింది. సో ఆలోచన భాషని ఇంగ్లీష్లోంచి తెలుగులోకి మార్చడానికి కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్లీ తెలుగులోనే మాట్లాడడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. అండ్ ఇది నా ఫ్రెండ్కి ఇచ్చిన ప్రామిస్. సో హోప్ఫుల్లీ దీన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. అజీవిక పాడ్కాస్ట్, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.